అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చి శుక్రవారం అనమాట. నేను ఈరోజు వచ్చి వేరే టెంపుల్కి వెళ్ళాలనుకున్నాను. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ సింగరాయకొండలో, పాత సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అనమాట. కళ్యాణం జరుగుతుంది. సో నేను వేరే ఆంటీ వాళ్ళతో వెళ్తున్నాను. సో ఇంకా మార్నింగ్ లేచేసి ముగ్గేసి నేను లేచేసరికి ఎండ వచ్చింది. టైం ఎంతో కాలేదు, 6 అయిపోయింది. 6 దాటింది అంతే. అప్పటికే ఎంత ఎండగా వచ్చింది చూడండి. ఇంకా ఈరోజు శుక్రవారం కదా, కలర్స్ తోటి ముగ్గేస్తారనమాట. అక్కడ వేసేదాన్ని కదా, మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. రోడ్డు మీద వేస్తున్నాను కదా, ఇక్కడ వేస్తున్నాను ఏంటని అనుకోవచ్చు. ఇప్పుడు సంక్రాంతి నెలలో మాత్రం అక్కడ పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను. డైలీ మాత్రం ఇక్కడ బండల మీద చిన్న ముగ్గు వేస్తానమాట. సో ముగ్గు వేసేసి కలర్స్ తోటి కూడా చేసేస్తున్నాను. చాలా సింపుల్ ముగ్గు. ఓకేనా? మీరు కానీ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజనీ వ్లాగ్స్ పల్లెటూరి అమ్మాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఈరోజు వచ్చి శుక్రవారం కదా, శుక్రవారం పూజ అంతా అయిపోయింది అనమాట. అంతా అయిపోయింది. తలస్నానం కూడా చేసేసి దీపం కూడా పెట్టేశాను. అన్నము వండేసాను. టిఫిన్ వచ్చి ఇడ్లీ, చట్నీ, అన్నము, చిక్కుడుకాయ కూర అని అనమాట. ఈరోజు నేను గుడి దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ సింగరాయకొండ, మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. సింగరాయకొండలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అంట ఈరోజు. సో నాకు వేరే ఆంటీ వాళ్ళు పిలిచారనమాట. వాళ్ళతో పాటు వెళ్దామని ఇంకా రెడీ అయ్యాను. నేనైతే ఎండ వస్తుందో తెలియదు కానీ నైట్ అయితే కొంచెం వాన పడింది. ఇప్పుడు ఎండ ఉంది. అలానే ఎండ ఉంటే మళ్ళీ చిరాగ్గా ఉంటుందని చెప్పి ఓల్డ్ ఫ్రాక్ వేసేసుకున్నాను అనమాట. ఈరోజు శుక్రవారం కాబట్టి మెరూన్ బాగుంటుంది, రెడ్ కదా అని చెప్పి ఫ్రాక్ వేసుకున్నాను. నాకు ఫ్రాక్ మీకు చూపిస్తాను. సో ఈ లోపల కొబ్బరికారం, ఇడ్లీలోకి కారం లేదు, నెయ్యి వేసుకొని కారం తిందామన్నా కారం లేదు. సో అందుకని నేను ఆల్రెడీ కారం ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు వీడియో తీసి పెట్టాను. ఒకవేళ మళ్ళీ కావాలని చెప్తే నాకు మళ్ళీ మెసేజ్ చేయండి, నేను మళ్ళీ చేస్తాను అనమాట. ఇది వచ్చి ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, ఎండు కొబ్బరి. సో అవన్నీ వేసి పొడి చేశాను, ఉప్పు వేసి పొడి చేశాను. సో ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇది అన్నంలో తినవచ్చు, నెయ్యి వేసుకొని అన్నంలో వేడివేడిగా తినవచ్చు, ఇడ్లీలోకి, దోశల్లోకి తినవచ్చు. ఇంకా ఇది మనం వేపుడు కూర చేసుకుంటాం కదా, వేపుడు కూరలో కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ కారము అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పి దీన్ని నిండా చేస్తాను. నెలన్నర దాకా వచ్చింది. ఎందుకంటే మనం ఎక్కువ టిఫిన్ చేసుకుంటాం కదా, కారము మామూలుగా తింటాము. మా డాడీ అయితే వేడివేడి అన్నంలో కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినడం అలవాటు అనమాట. కంపల్సరీగా తింటాడు, రోజు తింటాడు. అందుకని దీన్ని నిండా కొట్టి పెడతాను. కరెక్ట్గా నాకు ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూసారా, ఇక్కడ దాకా ఉంది కదా, ఇది మొత్తం ఎంత వస్తుందో మీకు చూపిస్తాను. సో అది ఎన్ని రోజులు వస్తుందో చూడాలి ఈసారి. లాస్ట్ టైం నేను చేసినప్పుడేమో 1.5 month వచ్చింది, నెలన్నర వచ్చింది కారము. అప్పుడు ఇదిగో ఇక్కడ ఈ గీత వరకు చేశాను అనమాట కారము. సో నెలన్నర వచ్చింది. ఇప్పుడు ఎంత వస్తుందో చూడాలి. అక్కడ టీవీ నడుస్తుంది, ఎందుకంటే నేను నా వాయిస్ ఓవర్ మళ్ళీ టీవీ కాపీరైట్స్ వస్తుంది కాబట్టి టీవీ మ్యూట్లో పెట్టేసి మాట్లాడుతున్నాను అనమాట నేను మీతోటి. సో వీలుంటే నేను అక్కడ పోయినాక వీడియో తీసే పని అయితే తీస్తాను. సో నా వీడియోస్ మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి.
ఇది ఎందుకో ఏమో కానీ ఛానల్ గ్రో అవ్వట్లేదు. అది అవ్వకపోయేసరికి నాకు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. స్టార్టింగ్లో అయితే భలే చేసేదాన్ని, వ్యూస్ వస్తున్నాయి అంటే రావట్లేదు, చేయట్లేదు. ఇప్పుడైనా కొంచెం ఒక రకంగా వస్తున్నాయి అంతే. ప్లీజ్ ఫ్రెండ్, చూసే వాళ్ళందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ మేకప్లు వేసుకొని వీడియోస్ తీసే వాళ్ళకే సపోర్ట్ చేస్తారా ఫ్రెండ్స్? మా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయరా? వంట చేస్తున్నా, మా కోడలు పిలుస్తుంది అనమాట. వంట చేస్తున్నా, వంట చేస్తున్నాను. మా కోడలు అనమాట, అన్నయ్య వాళ్ళ పాప. హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. సో హాలిడేస్కి వచ్చిందనమాట. రోజు వాళ్ళతో ఆడుకోవడమే సరిపోయింది. వీడియోస్ కూడా తీయట్లేదు, ఓన్లీ 5 షార్ట్సే తీస్తున్నాను. షార్ట్స్కి యూస్ పర్లేదు, వస్తున్నాయి. కానీ ఏంటో కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఎట్లా వాళ్ళందరూ వెళ్ళిపోయినాక నేను ఒక్కదానే ఉంటాను. ఇంకా నాకు మైండ్ అంతా ఎట్లా ఉంటుంది, పిల్లలతో కాసేపు ఆడుకుంటే కొంచెం ఉంటుంది అనే ఫీలింగ్ పోయిద్ది అనమాట. సో చూసాను, నేను లాస్ట్ మంత్ ఇక్కడ దాకా చేశాను, ఇక్కడ చేసాను. ఈ మంత్ ఇక్కడికే వచ్చింది. ఇది నెల రోజులు రావాలి కంపల్సరీగా. అంటే అన్నిట్లో వేస్తాం కదా, అన్నంలో, కూరలో, ఇడ్లీలో, దోశలో, అన్నిట్లో చేస్తాం కదా. సో అందుకని కొంచెం ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కానీ అసలు కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మళ్ళీ అక్కడ వీడియోస్ పెడతాను, అక్కడ వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్.